వచ్చే ఏప్రిల్ నుంచి ఏపీ యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో అమలులో ఉన్న పైలట్ ప్రాజెక్టును త్వరలో రాష్ట్ర స్థాయిలో అమలు చేయబోతున్నామన్నారు. వైద్యారోగ్య శాఖపై రివ్యూ నిర్వహించిన సీఎం చంద్రబాబు శిశువుల నుంచి వృద్ధుల వరకు సంజీవని ప్రాజెక్టు ద్వారా వైద్య సేవలు అందాలన్నారు. ప్రజల హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేసేలా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నామన్నారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. న్యూట్రిషన్ యాప్ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉండాలన్న సీఎం చంద్రబాబు అందుకు అవసరమైన చర్యలు త్వరగా చేపట్టాలన్నారు. దీనికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపాలని సూచించారు. మల్టీపర్పస్ మేల్ హెల్త్ అసిస్టెంట్ల నియామకాలకు సంబంధించిన అంశంపై మంత్రి సత్యకుమార్ వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రస్తావించారు. 730 మంది ఎంపీహెచ్ఏలు ఉంటారని వీళ్ల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చిందని వివరించారు. మంత్రి సూచన మేరకు మేల్ ఎంపీహెచ్ఏలను విధుల్లోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.